त्रयंबकाय त्रिगुणांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय मृत्युंजयाय नीलकंठाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి ప్రయుక్తంగా అమరాపురం కోట వీధిలో వెలిసినటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఈరోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। ఈ కాశీ విశ్వేశ్వర ఆలయం యొక్క చరిత్రలోకి వెళితే 1698వ సంవత్సరం మార్చి 15వ తారీఖు అనగా మాఘశుద్ధ ఏకాదశి సోమవారం మా వంశస్థులైనటువంటి చెంచుబట్లు దీన్ని కాశీకి వెళ్ళి అక్కడి నుంచి పాదయాత్రలో శివలింగాన్ని తీసుకొచ్చి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేయడం జరిగింది। ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క చెంచుబట్టు వంశస్థులైనటువంటి మేము ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది। మహాశివరాత్రి ప్రయుక్తంగా ఈరోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అశేష భక్తజన సందోహం మధ్య 4 యామాలు నిర్వహించడం జరిగినది। ఈ కార్యక్రమానికి నలుమూలల నుంచి అనేక మంది భగవద్భక్తాదులు విచ్చేయడం జరుగుతుంది। ఇక్కడ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం అన్నటువంటిది అందరికీ తెలిసినదే। దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తారు అమృతం కోసం। అలా క్షీరసాగర మదనం చేస్తున్నటువంటి సందర్భంలో మొట్టమొదట అమృతానికి ముందుగా హాలాహలం జనిస్తుంది। ఆ హాలాహలం మరి అందరి మీద హాలాహల ప్రయోగం జరిగితే వినాశం జరుగుతుంది కాబట్టి అందరూ పరుగున వెళ్ళి ఈ యొక్క బోడాశంకరుని వద్ద ఈ యొక్క విపత్తును విన్నవించుకున్నప్పుడు బోడాశంకరుడు అందరినీ రక్షించే ప్రయత్నంలో ఆ హాలాహలాన్ని మరి నోటిలో ఉంచుకోవడం జరుగుతుంది। పూర్తిగా మింగితే ప్రపంచమంతా వినాశనం అవుతుంది కాబట్టి గొంతులోనే పెట్టుకుని గరళకంఠుడిగా పేరుగాంచడం జరిగింది। ఆ రోజు నుంచి మరి ఆ హాలాహలం యొక్క ప్రభావాన్ని తట్టుకోవడానికి కోసం అందరూ కూడా అభిషేకం చేయడం జరుగుతుంది। అంతేకాదు ఆ హాలాహలం యొక్క ఆ విషం యొక్క ప్రభావం వల్ల కొద్దిసేపు ఆ యొక్క శివుడు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు। వెళ్ళిన సందర్భంలో అతన్ని మరలా మనం పునః ఉత్తేజితం చేయడానికి కోసం జాగరణ చేసి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ ప్రతి సోమవారం రోజు కూడా అనేక మంది భక్తజన సందోహం మధ్య మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। అంతేకాదు ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తారో ఈ యొక్క ఆలయాన్ని సందర్శిస్తారో వాళ్లకు తప్పకుండా కోరికలు నెరవేరుతాయి। కాబట్టి భగవద్భక్తాదులు ప్రతి సోమవారం జరిగే విశేషమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం। ఓం నమః శివాయ। శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం Jai Ram
पश्यन्ति